థర్డ్ రౌండ్లో కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యతను కనబరుస్తోంది. సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్, 3 రౌండ్లో కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్లో ఉన్నారు. 3వ రౌండ్లో కూడా భారతీయ జనతా పార్టీ తన లీడ్ని కంటిన్యూ చేసింది. దాదాపుగా మరొక 700 ఓట్లని భారతీయ జనతా పార్టీ లీడ్లోకి తెచ్చుకోగలిగింది. ఓవరాల్గా సెకండ్ రౌండ్లో 1135 ఓట్లని ఆధిక్యతతో సంపాదించుకోగలిగితే ఇప్పుడు ఆ నెంబర్ని మరింత పెంచుకుని 1885 ఓట్ల ఆధిక్యతతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్కి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన సోలిపేట సుజాత కంటే కూడా 1885 ఓట్ల ఆధిక్యతలో భారతీయ జనతా పార్టీ ఉంది. దుబ్బాకలో కొనసాగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. గత ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్లో ఆయన తన ఆధిక్యతను చూపించుకున్నారు. అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ థర్డ్ రౌండ్లో కూడా ఆయన తన ఆధిక్యతని కొనసాగిస్తూ మరొక 700 ఓట్లని అదనంగా సంపాదించుకుని ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో కూడా ఓవరాల్గా లీడ్ని కలుపుకుని ప్రస్తుతం 1885 ఓట్ల ఆధిక్యతలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఓవరాల్గా మనం పర్సంటేజ్ కూడా చూసుకుంటే పర్సంటేజ్ కూడా దాదాపుగా 5% డిఫరెన్స్ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ కేవలం 43.08% ఓట్లని సంపాదించుకోగలిగితే టీఆర్ఎస్ 38.5% ఓట్లను మాత్రమే ప్రస్తుతం దక్కించుకోగలిగింది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో కూడా డిఫరెన్స్ చాలా క్లియర్గా కనబడుతోంది. 5% లీడ్ అనేది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి కనబడుతోంది. ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, థర్డ్ పొజిషన్కి పడిపోయింది. ఫైట్ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్ అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం ఫస్ట్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ బట్టి మనకి అర్థమవుతుంది. ఓవరాల్గా మండలాల వారీగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది, ఏ మండలానికి ఏ పార్టీకి కొంత అనుకూలమైన సిచ్యువేషన్ ఉంటుంది అన్నది లేటెస్ట్ అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ రాబోతున్నట్టుగా ఫస్ట్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చా, లేక టీఆర్ఎస్ అంచనాలు ఏ రకంగా ఉన్నాయి? దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయని మనం చెప్పవచ్చును. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ చాలా ధీమాగా ఉంది. దుబ్బాక ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తారు. కానీ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎక్కడైతే యూపీలో ఎటువంటి ప్రచారాన్ని అయితే చేసిందో అదే ఇక్కడ అప్లికేబుల్ చేసింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని సెంటిమెంట్ని రెచ్చగొట్టడం లాంటి కార్యక్రమాలు చేసి బీజేపీ ముందుకు రాగలిగింది అని చెప్పవచ్చును. ప్రధానంగా దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే టీఆర్ఎస్ కూడా కావాలని బీజేపీని ముందుకు తీసుకురావడమే ఆ పార్టీకి ప్రస్తుతం వస్తున్న ఫలితాలు కూడా చెప్పవచ్చును. బీజేపీని ఎక్కువ చేయడం మూలంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చవచ్చు. టీఆర్ఎస్కున్న బలం ఏ విధంగా ఉందో ఆ బలం అదే విధంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా, కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లను చీల్చడం ద్వారా తాము లబ్ధి పొందవచ్చని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా బీజేపీని కొంత అప్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే టీఆర్ఎస్కు మోసానికి వచ్చిందా అనే పరిస్థితి మనకు ఫలితాలను చూస్తే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు దుబ్బాకకు సంబంధించిన అర్బన్ ఓటింగ్ని మనం చూడాలి, రూరల్ ఓటింగ్ కూడా దుబ్బాక ఎన్నికల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3వ రౌండ్లో 1885 ఓట్ల ఆధిక్యతలో ఉంది. దుబ్బాకకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో రూరల్ పైన టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. రూరల్లో సాలిడ్ ఓట్లు తమ పార్టీ అభ్యర్థికే పడతాయనే ధీమాతో ఇంకా టీఆర్ఎస్ ఉంది. 23 రౌండ్లు ఉన్నాయి, ప్రస్తుతం 3 రౌండ్లు మాత్రమే ముగిస్తాయి. ఇంకా 20 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సింది. ఒకసారి మన మండలాలు గారు చూస్తే మనకు మొత్తం 7 మండలాలు ఉన్నాయి. గజ్వేల్కి సంబంధించిన కేవలం 170 ఓట్లు మాత్రమే గజ్వేల్కి సంబంధించిన ఒక పార్ట్ ఆఫ్ విలేజ్ ఉన్నది. 7 మండలాలకు సంబంధించిన విశ్లేషణ కనుక మనం చూస్తే ప్రధానంగా దుబ్బాకకు మొదటి నుంచి కూడా బీజేపీకి లీడ్ వస్తుందని టీఆర్ఎస్ కూడా ఊహించింది. ఎందుకంటే అర్బన్ ఓటింగ్లో కాస్త బీజేపీ అప్ చేయగలిగింది, అర్బన్ ఓట్లను రాబట్టుకోగలిగింది, యూత్లో కాస్త క్రేజీ తీసుకురాగలిగింది ఉప ఎన్నికలు అనేది ముందు నుంచి కూడా టీఆర్ఎస్ ఊహిస్తుంది. అదేవిధంగా దుబ్బాకలో బీజేపీ ముందంజలో ఉంది. అందుకే 3వ రౌండ్లో 1885 ఓట్ల ఆధిక్యతలో రావడానికి అర్బన్ ఓటింగ్ కారణమని టీఆర్ఎస్ చెప్తుంది. ఇక దౌలతాబాద్ మండలానికి వస్తే దౌలతాబాద్కు సంబంధించి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతుంది. అక్కడ బీజేపీ 3వ స్థానానికి వెళ్ళిపోతుంది అనేది టీఆర్ఎస్ అంచనా. ఎందుకంటే అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దౌలతాబాద్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వేసే అవకాశం లేదు, అలానే కాంగ్రెస్ కూడా మొగ్గు చూపే అవకాశం లేదు. టీఆర్ఎస్కు గంపగుత్తగా ఓట్లు పడతాయనేది టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దౌలతాబాద్ నియోజకవర్గం మీద టీఆర్ఎస్ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. అక్కడ మైనార్టీ ఓట్లన్నీ గంపగుత్తగా తమకు పడతాయని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ ఓట్లు టీఆర్ఎస్ బీజేపీ కాకుండా తమకు వస్తాయని అంచనా వేస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్ళినప్పటికీ పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంటుంది అనుకున్న భావిస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ నామమాత్రంగా డిపాజిట్ కోల్పోయే దిశగా ఓట్లు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్కు పడకపోయినప్పటికీ కాంగ్రెస్ పడ్డ బీజేపీకి కూడా కాస్త లబ్ధి చేకూరే అవకాశం ఉంది. సో దౌలతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అంచనాలు ఏ విధంగా ఉంటాయి
ఉంటాయి, మైనారిటీ ఓట్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇకపోతే రాయపూల్ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్కు కూడా లీడ్ వస్తుందనే అంచనాలో ఉంది. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో వస్తుంది, బీజేపీ 3వ ప్లేస్లోకి వస్తుందని చెప్తున్నారు. అక్కడ మదన్ మోహన్ రావు కాంగ్రెస్కి సంబంధించిన జహీరాబాద్ నుంచి కాంటెస్ట్ చేసిన గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్ రావుకు సంబంధించిన సొంత మండలం అది. అక్కడ మొక్కజొన్న రైతుల సమస్య ఉంది. మొక్కజొన్నలకు సంబంధించి తానే కొనుగోలు చేస్తాను, తను ఇండస్ట్రీ ఉంది అని కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ భారీగా ఓటు చీల్చే అవకాశం ఉంది. అది టీఆర్ఎస్కి లబ్ధి చేకూరే అవకాశం ఉందని మనం రాయపూల్ మండలానికి సంబంధించిన ఎనాలిసిస్ చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా తోగుటకు సంబంధించి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి సొంత మండలం తోగుటకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ లీడ్ వస్తుందని భావిస్తారు. గతంలో ముత్యం రెడ్డి చేసిన సేవలు కానీ ఆ మండలంతో ఉన్న అటాచ్మెంట్ కానీ కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వస్తుంది. సో బీజేపీ అభ్యర్థిని స్థాయిని తగ్గిస్తాం, టీఆర్ఎస్ అంతిమంగా లబ్ధి పొందుతున్నది తొగుటకు సంబంధించిన మండలానికి సంబంధించిన ఎనాలిసిస్ చెప్తుంది. అదేవిధంగా మీర్దొడ్డికి సంబంధించిన కమలాకర్ రెడ్డి దుబ్బాక నుంచి బీజేపీ క్యాండిడేట్ని ఆయన కావాలని కోరుకున్నారు. చివరి నిమిషంలో రఘునందన్ రావుకు టికెట్ ఇవ్వడంతో కమలాకర్ రెడ్డి బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కమలాకర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా మీర్దొడ్డి మండలంలో ఉండే అవకాశం ఉంది. అక్కడ 70% ఓట్స్ గెయిన్ చేస్తామనేది టీఆర్ఎస్ చెప్తుంది. టీఆర్ఎస్ అంచనా నిజమైతే కనుక ఇప్పుడు దుబ్బాక మెజార్టీ బీజేపీని తాము మీర్దొడ్డి మండలంతో తుడిచిపెట్టుకున్నామని చెప్తుంది. ఇక చేగుంట నార్సింగ్లో బీజేపీ లీడ్ వస్తుందన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బీజేపీ ఎక్కువగా లీడ్ సంపాదిస్తాం, చేగుంట నార్సింగ్లో తమ ఆధిక్యతలో కొనసాగుతాం. మొత్తంగా 7 మండలాలకు సంబంధించి 4 మండలాల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ 7 మండలాల్లో తమకు ఆధిక్యత లభిస్తుందని బీజేపీ అనుకుంటుంది. అదేవిధంగా రూరల్ మండలాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా దుబ్బాక లాంటి పట్టణ ప్రాంతాలు కాకుండా పూర్తిగా రూరల్ మండలాల్లో తమకు ఆధిక్యత లభిస్తుంది అనేది టీఆర్ఎస్ వాదన. ఇప్పుడే ఫలితం తేల్చడం, ఇంకా 20 రౌండ్లు ఉన్నాయి, 20 రౌండ్లో ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద అయితే మనం చూడవచ్చు 25,000 నుంచి 10,000 కనుక బీజేపీ మెజార్టీ కనుక గెయిన్ చేయగలిగితే అప్పుడు డిఫరెన్స్ పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత 10,000 కొట్టాలంటే కనీసం 20,000 ఓట్లు సంపాదించుకోవాల్సింది టీఆర్ఎస్. కానీ ఇప్పుడు స్వల్ప మెజార్టీతో ఇప్పుడే ఫలితాన్ని మనం నిర్ణయించలేకపోయినప్పటికీ ఇంకా రూరల్ మండలాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, టీఆర్ఎస్కు సాలిడ్గా వచ్చే మండలాల్లో బీజేపీకి ఓట్లు క్రాస్ అవుతాయా, అసలు కాంగ్రెస్ ఓట్లన్నీ ఎటు వెళ్ళాయి అనేది కూడా ఇప్పుడు చూడవచ్చు. కాంగ్రెస్ ఓట్లు గంపగుత్తగా, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేది లేదని మొత్తం గంపగుత్తగా టీఆర్ఎస్కు యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో బీజేపీకి లబ్ధి చేకూరుంది అనేది మనం చూడాలి. మొత్తం మీద అయితే దుబ్బాకలో అనుకున్నట్లు కాకుండా ఒక ఆసక్తికర ఫలితం మాత్రం వెలువడుతుంది అనేది మనకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి తెలుస్తుంది. రైట్ రమేష్, ప్రస్తుతం 1885 ఓట్ల ఆధిక్యతతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కొనసాగుతున్నారు. 3rd రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి అయితే 4th రౌండ్ చాలా కీలకం అని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషకుల నుంచి మనకు అందుతున్న సమాచారం, గ్రౌండ్ రిపోర్ట్ కూడా అదే తెలియజేస్తోంది. మీర్దొడ్డి మండలానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ 4th రౌండ్లో జరుగుతోంది. అక్కడ కనుక భారతీయ జనతా పార్టీ ఇదే ట్రెండ్ని కంటిన్యూ చేసి మెజారిటీని కనుక మరింత పెంచుకోగలిగితే భారతీయ జనతా పార్టీ విజయం వైపు మరింత స్పష్టంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ రాబోయేటువంటి 4th రౌండ్ రిజల్టే చాలా కీలకంగా మారుతోంది. ప్రస్తుతం పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి లెక్కల ప్రకారం మనం చూసుకున్నా కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటు డిఫరెన్స్ అనేది కూడా చాలా క్లియర్గా పెరుగుతోంది అన్న విషయం. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కి మధ్య గ్యాప్ అనేది పెరుగుతోంది అన్నది చాలా స్పష్టంగా కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ 44.55% ఓట్లని ప్రస్తుతం సంపాదించుకోగలిగితే వచ్చినటువంటి ఈ 3 రౌండ్ల ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ కేవలం 36.76% మాత్రం సంపాదించుకోగలిగింది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనే డిఫరెన్స్ అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతోంది. అక్కడ ఇక రాబోయేటువంటి మీర్దొడ్డి కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో కనుక పడితే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ అనేది మరింత పెరుగుతుంది. మెజారిటీ భారతీయ జనతా పార్టీకి పెరిగితే టీఆర్ఎస్ మరింత కష్టాల్లో పడేటువంటి ఆస్కారం ఉంది అన్నది మనకి తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక డిపాజిట్ దక్కించుకోవడం కోసం కూడా కష్టపడాల్సిన పరిస్థితిలో ఉంది అన్న విషయం మనకు కనబడుతోంది. కేవలం 9.02% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి సంపాదించుకోగలిగారు. ఆయన ఓవరాల్గా కూడా కేవలం 1931 ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగారన్నది మనకి చాలా క్లియర్గా కనబడుతోంది. ఈ విషయానికి